నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నా మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మానవ సేవ మాధవ సేవ అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. నిజానికి ఈ మాట ఎక్కువగా వ్యాప్తిలోకి తెచ్చేది స్వామి వివేకానంద. హిందూ మత పునరుద్ధరణకు కృషి చేసిన మహాత్ముడు హైందవ ధర్మంలో అత్యంత ముఖ్యమైన సేవా ధర్మాన్ని వ్యాపింపజేశాడు. తాను స్వయంగా దాన్ని పాటించాడు. ఆయన అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో సనాతన ధర్మ శంఖారావాన్ని మారుమ్రోగించి తిరిగి ఈ దేశానికి వచ్చిన తర్వాత రామకృష్ణ పరమహంస పేరుతో ఆయన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలకు ప్రేరేపించారు. ధర్మం అనేది సామాన్య జనుల దాకా వెళ్లాలని చాలా తపన పడ్డాడు మహానుభావుడు. ఆ తపన ఇప్పటికైనా అర్థం చేసుకుని హిందూ ధర్మం కొనసాగితే ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళగలదంలో సందేహం లేదు. స్వామి వివేకానంద ఒక అద్భుతమైన ప్రణాళికను వేశాడు. సామాన్యుని వద్దకు మన యొక్క ధర్మజ్ఞానాలు తీసుకువెళ్ళాలి. మధ్యలో ఇతర దాడుల వల్ల ఒక అఘాతం ఏర్పడిన మాట వాస్తవమే. ఆ దాడులు దోపిడీల వల్ల హిందూ ధర్మం ఒక విధమైనటువంటి స్వస్వరూపాన్ని శోభని కోల్పోయింది. తిరిగి ఆ శోభ ఇవ్వడానికి మహాత్ముడైన వివేకానంద చేసిన పనుల్లో ఒకటి ఏంటంటే దరిద్ర నారాయణ సేవ అని ఒక మాట వేశాడు. దరిద్రుడు నారాయణుడు. దీనికి ప్రేరణ కలిగిస్తూ రామకృష్ణ పరమహంస ఒక మాట అన్నారు, ఇతరులకు సహాయపడడం కాదయ్యా సేవ చేయాలి అని మాట చెప్పారు ఇక్కడ. అందుకే లేనివాడికి ఇవ్వడం ఈశ్వర సేవ అని. దీన్ని బట్టి ఒక సోమరు కూడా లేనివాడు ఉండొచ్చు, వాడికి ఇవ్వడం కాదు. ఇక్కడ సేవ అనేది ఎలా ఉండాలంటే సోమరులను పెంచి పోషించుకోవడం సేవ అనేది. ఇది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. నిజంగా దీవునికి అందిస్తూ వాళ్ళంతట వాళ్ళు అభివృద్ధి చెందగలిగే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అలాగే ఎవరైనా ఆకలితో బాధపడుతూ ఉంటే తట్టుకోలేని లక్షణం ఉండాలి. ఇది కరుణ. కరుణ భగవద్గుణంగా మనం చెప్తుంటాం. మనకేదైనా కష్టం వస్తే చాలు కరుణామయ పరమేశ్వర నాపై జాలి చూపవా అంటూ ఉంటాం. మరి భగవంతుడు కరుణామయుడైతే భగవద్గుణమైన కరుణ నీలో పెంపొందించుకుంటే అప్పుడు ఆ కరుణాస్వభావుడైన భగవానుడు వీడు నావాడే నిన్ను అనుగ్రహిస్తాడు. అందుకే భగవత్ కరుణ ఆశించాలంటే మనలో కరుణ ఉండాలి. ఈ కరుణ దైవీ గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. అలాంటి వాళ్ళు భాగవతోత్తములుగానే మన గ్రంథములు చెప్తున్నాయి. వీటి గురించి చెప్తూ మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షి గొప్ప మాట చెప్తాడు. నస్వర్గే బ్రహ్మలోకేవా తత్సుఖం ప్రాప్యతే నరై యదార్థజంతు నిర్వాణ దానోత్థమివమే మతి. స్వామి వివేకానంద మాటల్లాగే కనబడతాయి. అంటే వివేకానంద మాటలు కేవలం ఆయనవి కావు, ఋషులవి. మార్కండేయ మహర్షి మార్కండేయ పురాణంలో చెప్పినటువంటి మాట ఇది. ఇందులో ఉన్నటువంటి భావన ఏంటి అంటే లోకంలో ఆర్తుడైన వాడు బాధపడుతూ ఉంటే, అంటే పీడ పొందుతూ ఒకడు బాధపడుతూ ఉంటే వాడి బాధని పోగొట్టకుండా స్వర్గంగాని బ్రహ్మలోకంగా నా సుఖాలు వచ్చినా నాకు అక్కర్లేదు అంటున్నాడు ఒక మహాత్ముడు. అంటే ఒకడు బాధపడుతూ ఉంటే మనం స్వర్గలోక సుఖాలు పొందడం కాదు, పుణ్యానికి స్వర్గానికి వెళ్ళాలి బ్రహ్మలోకానికి వెళ్ళాలి అని కోరుకోవడం కాదు. మన చుట్టూ ఆర్తులు ఉండరాదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆర్తులు అంటే విపన్నులు, బాధపడుతున్నటువంటి వారు, పీడలకు లోనైన వారు ఉండకూడదు. కానీ ఆర్త శబ్దం వినబడకూడదు. ఈ మాట రామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యకాండలో అంటాడు, నేనున్న చోట ఆర్త శబ్దం వినబడకూడదు అన్నాడు. అంటే ఏ ఒక్కరు కష్టపడకూడదు, బాధపడకూడదు. అయ్యా బాధపడుతున్నాను, ఫలానా వల్ల నన్ను బాధిస్తున్నారు అనే మాట వినబడకూడదు. ఒకరి వల్ల ఒకరికి బాధ కలగకుండా కాపాడవలసిన బాధ్యత రాజుది. అందుకే ఆర్త శబ్దం లేకుండా చేయాలి. ఆర్తానాం ఆర్తిహంతారం భీతానాం భయనాశనం అని రామచంద్రమూర్తి మనం కీర్తిస్తున్నాం. బాధపడేవాళ్ళు బాధను పోగొడతాడు, భయపడేవాళ్ళు భయాన్ని పోగొడతాడు. ఇది భగవన్ లక్షణం. ఈ భగవన్ లక్షణం మనలో పెంపొందించుకోవాలి. భయార్తులను అదేవిధంగా బాధార్తులను మనం కాపాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండగలగాలి. యజ్ఞదాన తపాంసీహ పురతశ్చ నభూతయే భవంతి తస్య యస్యార్థ పరిత్రాణేన మానసం. యజ్ఞాలు, దానాలు, తపస్సులు వీటన్నిటికంటే ఆర్తిలో ఉన్నవాడిని ఆదుకోవడమే గొప్పది అని చెప్తున్నారు ఇక్కడ. ఇది సనాతన ధర్మంలోని వాక్యాలు. ఇది పరిశీలించినట్లయితే సేవ గురించి ఇంత విస్తారమైన వాక్యాలు ఇంకెవరు చెప్పగలరు? అసలు గొప్ప గుణాలకు సంబంధించిన ఏ వాక్యమైనా సృష్టిలో మొట్టమొదటి చెప్పింది భారతీయ వాంగ్మయమే, సనాతన ధర్మమైన హిందూ మతమే. ఇది మనం తెలుసుకోగలిగితే అలాంటి గొప్ప గుణాలు ఎక్కడెక్కడ చెప్పారంటే ఇప్పుడు చెప్పుకుండి ఉటంకిస్తేనే మనకు ఇన్ని దొరుకుతున్నాయి. విస్తారంగా చెప్తే ఎన్ని ఉన్నాయో. అందుకే ఎవరిగా వేల్పుడే నిలిచిపోయారు అంటే
ఇటువంటి ఆర్తుల్ని ఆదుకున్నటువంటి వాళ్ళే. అందుకే శిబి చక్రవర్తి మొదలైన వారి యొక్క సత్కీర్తి నిలబడిపోయింది. ఎందుకంటే ఆర్తుల్ని ఆదుకున్న కారణంగానే. అదే శిబి ప్రముఖులను మరచిరే ఇక్కాలమున్ భార్గవ అంటాడు బలి చక్రవర్తి. ఆర్తుల్ని ఆదుకున్న వాళ్ళు ఎటువంటి వెనుకంజా వేయకుండా ఉదార బుద్ధితో తమని తాము దానం చేసుకున్నటువంటి వాళ్ళు, అర్పించుకున్న వాళ్ళు, వాళ్ళ కీర్తి మిగిలిపోయింది కానీ దోచుకున్న వాళ్ళ కీర్తి నిలబడలేదు నాయన అన్నారు. అందుకు ప్రభు అయిన వాడు దోచుకునేవాడు దాచుకునేవాడు కాకూడదు, అతడు ప్రజల యొక్క ఆర్తిని పోగొట్టాలి అనేటువంటి ఒక అద్భుతమైన మాటని ఆనాటి రామచంద్రమూర్తి చెప్పాడు. ఇది తెలుసుకుని పాలకులైనటువంటి వారు అది దాచుకోవడానికి దోచుకోవడానికి దొరికిన అవకాశంగా భావించకుండా తమ వంతు శక్తిని సంపదని కూడా సమాజ హితాన్ని ఖర్చు చేయాలని రాజు యొక్క బాధ్యత. ప్రతి మానవుడు కూడా తన వంతు ప్రయత్నంగా ఇతరుల బాధ పోగొట్టే ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక అద్భుత సందేశం అందించిన మార్కండేయ మహర్షికి నమస్కరిస్తూ స్వస్తి. ఈ ఉదయం శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టకాన్ని విందాం, ఆ అమ్మవారి దయను పొందుదాం. శాంభవి చంద్రమౌళి రమల అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయనీ కాత్యాయని భైరవీ సావిత్రీ నవయౌవన శుభకరీ సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. అంబా మోహిని దేవతా త్రిభువని ఆనంద సందాయిని వాణి పల్లవ పాణి వేణు మురళి గాన ప్రియలోలిని కళ్యాణి ముడురాజ బింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. అంబానూపురరత్న కంకణధరీ కేయూరహారావళి జాతి చంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాజిత వీణా వేణు వినోద మండితకర మీరాసనే సంస్థిత చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. అంబారౌత్రిణి భద్రకాళి బగలా జ్వాలాముఖి వైష్ణవీ బ్రహ్మాణి త్రిపురాంతకే సురసుతా దేదీప్యమానోజ్వల చాముండాశ్రిత రక్ష పోష జననీ దాక్షాయణి పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. అంబాశూలధనుకుశాకుశధరీ అర్ధేందు బింబాధరీ వారాహి మధుకైటభ ప్రసమనీ వాణీ రమా సేవిత మల్లాద్యాసుర మూక దైత్య దమనీ మహేశ్వరీ అంబికా చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యావి సంశోభిత గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృత ఓంకారీ వినుతాసురార్చిత పదా ఉద్దండ దైత్యాపహ చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి.
पठना दन्ते समोक्षप्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी। పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం పుష్యమాసంలో ఉన్నాం కనుక పుష్యమాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. పదద్వంద్వమితాజాండ మంగళం రావణాంతక మంగళం యదువంశేషేత్యుక్తాం గోదాం నమామ్యహం. ఇక్కడ గోదాంబికాదేవి తన యొక్క సఖులతో కలిసి శ్రీకృష్ణుని యొక్క గృహానికి చేరుకొని ఆయన్ని స్తుతించేటువంటి క్రమంలో ఆయనను త్రివిక్రమునిగా, రామచంద్రునిగా, శ్రీకృష్ణునిగా కూడా భావిస్తూ మంగళాశాసనములను పలుకుతున్నదన్నమాట. అందుకని పదద్వంద్వమితాజాండ, అజాండం అంటే బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ కూడా కేవలం 2 పాదాలతో కొలిచినటువంటి వాడు నీవు. అది త్రివిక్రమ అవతారంలో అన్నమాట. 3వ పాదంతో ఆయన బలి యొక్క శిరస్సును తన పాదాన్ని ఉంచి పాతాళానికి పంపించాడు. కనుక అటువంటి త్రివిక్రమావతారమూర్తే నీకు మంగళమయ్యా అని. అదేవిధంగా మంగళం రావణాంతక, రావణుని సంహరించినటువంటి హే రామచంద్ర నీకు మంగళమయ్యా అని. అలాగే మంగళం యదువంశేష, యదువంశానికి నీవు అధినాయకుడు. అటువంటి ఓ స్వామి శ్రీకృష్ణ నీకు మంగళమయ్యా అని ఆ విధంగా ఆ స్వామిని రకరకాలుగా మంగళ వచనాలతోటి ఆవిడ స్తుతి చేస్తున్నటువంటిది. అటువంటి గోదాంబిక మాకు వంద్యురాలు కనుక హే గోదాంబికాదేవి నీకు నమస్కారం అమ్మా అని చెప్పడం ఈ శ్లోకం యొక్క ఆంతర్యం. ధనుర్మాసంలో ఇటువంటి గోదాంబికా స్తుతులను మనం చేసుకోవచ్చు. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు జనవరి 12వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంతర్తువులో పుష్యమాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి, విశాఖ నక్షత్రం, శుక్రవారం. ఇక్కడ కొన్ని విశేషాలున్నాయి మనకి. ఏకాదశి అనేటువంటిది విష్ణు ప్రియమైనటువంటి తిథి కనుక విష్ణు సమర్చనంలో భాగంగా ఏకాదశి ఉపవాస దీక్షను వహించడం అనేటువంటిది ఈ దీక్షావ్రత అభ్యాసం ఉన్నటువంటి వారు చేసుకోదగినటువంటి ఒక అంశం. అదేవిధంగా మనకు శుక్రవారం కనుక శ్రీ మహాలక్ష్మి సమర్చనం కూడా చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వారాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. సకల మంగళాలను ప్రసాదించే మంగళరూపిణి అయిన లలితాదేవి యొక్క పంచరత్న స్తోత్రాన్ని ఇప్పుడు తిలకిద్దాం. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం మృదులమౌక్తికశోభినాశం ఆకర్ణలీఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల పాదదేశం. సదంగుళి పల్లవాఢ్యా మాణిక్య హేమవలయాగద శోభమానా కుండ్రేక్షు చాప కుసుమేషు శృణీదధానా.
కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.